సార్ మీరు తిరుగుతారు కదా, బీసీలో ఏమన్నా చలనం కనిపిస్తుందా? ఖచ్చితంగా బీసీలో కాదు, ఈరోజు ఓసీలలో కూడా ఎస్సీలో కూడా ఎస్టీలో కూడా భూమిసేవాడు మంచోడు, నిబద్ధత కలిగిన వాడు, అది కనిపిస్తుంది. బీసీలో అయితే ఖచ్చితంగా అది ఉన్నొక్కడిని కాపాడుకోకుండా ఎట్లా, అరే ఈ మోపైపోయింది వీళ్ళందరూ, ఇంతమంది కలిసి ఒక భూమిసేవాడి మీద యుద్ధం చేయాలన్నా అనేది వస్తుంది. ఓకే సార్, ఆయనకు మంత్రి పదవి విషయం పక్కకు పెడితే ఇంకొక కోణంలో ఆలోచిస్తే కూడా రేవంత్ రెడ్డి కోటాలో చామల కిరణ్ కుమార్ రెడ్డి టికెట్ వచ్చింది. ఇంకొక చర్చ ఏం జరుగుతుందంటే కోమటిరెడ్డి చెక్ పెట్టడానికే చామల కిరణ్కి రేవంత్ రెడ్డి టికెట్ ఇప్పించుకున్నాడు. సో ఖచ్చితంగా బూర నర్సయ్య గెలుపు కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. అలాంటి ఇన్ఫర్మేషన్, అలాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతూ ఉందా? చూడు, మాకు కావాల్సింది మా క్యాడరు, మా ఓటరు. ఇప్పుడు ఎన్నిక వాళ్ళ కొరకు కాదు కదా, మీరు కూడా చర్చ తీసుకోబోతున్నారు. ఇప్పుడు మీరు అన్నది నాకైతే క్లారిటీ ఉంది. రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరి కింద బాంబు పెట్టారు, వీళ్ళకి అర్థం కావట్లేదు. మంది వచ్చేసి లక్ష్మీనరసింహ స్వామి ప్రతిజ్ఞ చేసిండు, ఒక ఆయన హోంమంత్రి చేసిండు, వీళ్ళు వెంకన్న ఫ్యూచర్ ముఖ్యమంత్రి చేసిండు. వీళ్ళు అర్థం చేసుకోలేదు, వీళ్ళ కింద అయితే బాంబు పెట్టిండు. ఓకే, మీకు క్లారిటీ ఉందా అన్నదమ్ములు ఇద్దరు కలిసి మిమ్మల్ని గెలిపిస్తున్నారని? నాకు అన్నదమ్ములు కాదు, నా ప్రజలు ఓటర్లు మోడీ యొక్క హవా, భూమిసేవాడు మంచితనం, మీలాంటి మిత్రుల సహకారం. సో ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది. 2014లో మీకు భువనగిరి పార్లమెంట్ పది నుంచి ఎంపీగా గెలిపించారు. ఆల్రెడీ గెలిపించాం కదా, ఏం చేసిండు అయ్యా అన్న ప్రశ్నకు ఏం సమాధానం చెప్తారు? చెప్తాను ఖచ్చితంగా. అట్లాంటి డిబేట్ ఓపెన్ గా పెడితే చాలా, ఎందుకంటే నేను ఒక డాక్టర్, ఒక ప్రొఫెషనల్. నేను చెప్పాను ఇప్పుడు 9,000 కోట్ల నిధులు, ఎయిమ్స్ 1,400 కోట్లు, ఇప్పుడు అపోలో 20 ఎకరాలు, మన ఎయిమ్స్ 220 ఎకరాలు. అపోలోలో 10 లక్షల ఆపరేషన్ ఒక ఖర్చు అయితే ఇక్కడ 10 రూపాయలతో అవుతుంది. ఎందుకంటే మంచి పని ఉంటుంది. ఫస్ట్ తెలంగాణలో ఫస్ట్ కేంద్రీయ విద్యాలయ భువనగిరిలో తెచ్చారు, రికార్డ్. నేను గాడ్ ఫాదర్ లేడు, నేను పెద్ద ఏదో రాజకీయ నాయకుడు కొడుకుని కాదు, నాకేం సపోర్ట్ లేదు. నాతో అప్పుడు హరీష్ రావు గారు, కవిత, వీళ్ళందరూ కూడా పోటీ పడ్డారు, బట్ నేను తెచ్చుకోగలిగాను. 3 MFTs 60 రోజుల్లో తెచ్చాను. నాకేం రాజకీయ గాడ్ ఫాదర్ లేరు కదా, బట్ నా మంచితనం. మోడీ గారు ఎప్పుడు 7 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు. డాక్టర్ సాబ్ మంచోడు, ఎప్పుడు వచ్చినా ఏదో పని అడుగుతాడు కానీ సొంతంగా ఎప్పుడు అడగడు అనే ఫీలింగ్ బీజేపీ పార్టీ అప్పుడు ఆర్థిక నాయకత్వంలో ఉండేది. అదే పాస్పోర్ట్ కేంద్రం, మీకు తెలుసు, ఇదివరకు పాస్పోర్ట్ కావాలంటే హైదరాబాద్ పోతే ఎంత తిప్పలు ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు వచ్చి చేస్తున్నాం. మీకు తెలుసా ఇంకోటి, నేను ఎంపీగా ఉన్నప్పుడు 2014 to 19లో మన తెలంగాణ రాష్ట్రంలో 2,000 కిలోమీటర్లు జాతీయ రహదారులు వచ్చాయి. అందులో 500 కిలోమీటర్లు మన భువనగిరిలోనే వచ్చాయి, అంటే 1/4 వచ్చినాయి. అంతో ఇంతో భువనగిరి శ్రమ ఉంది. అదే విధంగా 100 పడకల హాస్పిటల్ ఇది మన జనగాంలో బిల్డింగ్ కట్టి వదిలేసిపోయారు. నేను కేంద్ర ప్రభుత్వం చేసి, ఇది మన మినిస్టర్ ఆఫ్ హెల్త్ మినిస్టర్ నుంచి విజ్ఞప్తి చేసి ఫండ్ తెప్పించి 100 పడకల హాస్పిటల్ నా హయాంలో చేపించాను. ఈ రోజు డైలీ మంత్లీ 400 డెలివరీస్ అయితే, అది నా క్రెడిట్ కదా. అదే పాలిటెక్నిక్ కాలేజ్ మూతపడ్డది చర్యలలో, నేను స్వతహాగా పోయి ఖర్చు పెట్టుకొని ఏఐసిటిసి ఆఫీసు పోయి నేను ఎయిర్పోర్ట్ పోయి పికప్ చేసుకొని, వాళ్ళు కొన్ని లోటుపాట్లు చెప్తే ఎంపీ లాట్స్ ఫండ్ పెట్టి చేయించారు. ఈరోజు అద్భుతంగా పాలిటెక్నిక్ కాలేజ్ నడిపిస్తుంది. భువనేశ్వర్ మంచితనమే, అంతమే కదా. అదే ఇండస్ట్రియల్ పార్కు మీకు తెలుసు, ఈ రోజు ఒక 10 ఎకరాలు ఎక్వైర్ చేయాలంటే మల్లన్న సాగర్ ఎంత కూడా 400 ఎకరాలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎక్వైర్ చేసేటానికి నేను సహకరించాను. ఎందుకు అటు సహకరిస్తానంటే నిబద్ధత కలిగిన, నేను కమిషన్ కొట్టాను, ఎవరికి అన్యాయం చేయను. భువనేశ్వర్ చేస్తే మంచి పని చేస్తారు కాబట్టి రైతులు కూడా అరే డాక్టర్ సాబ్ చెప్పిండు మన మంచికే కదా అని అంటారు. అదే వేరే వ్యక్తి అయితే అవుతారా. ఇంకోటి కొంగరఖానాలు మీరు ఆశ్చర్యపోతారు, 300 ఎకరాలు 301 సర్వే నెంబర్ రైతు అప్పు పేరు మీద కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారు. నేను అడిగితే ఇబ్రాహీం పట్టణంలో రైతు అబ్బేంది, మిర్యాలగూడలో సూర్యాపేటలో పెడితే దానికి అందం సద్దం ఉంటుంది, అది కేవలం భూ కబ్జా కొరకు. నేను ఎమ్మడి పడి 6 నెలలు దానికి క్యాన్సల్ చేయించినాక కలెక్టరేట్ ఆఫీస్ వచ్చింది. ఫాక్స్కాన్ కంపెనీ, మీకు తెలిసి యాపిల్ ఫోన్ తయారు చేసి ఫాక్స్కాన్ కంపెనీ వచ్చింది. ఇట్లా చిన్న ఏ పెద్ద పనులు. అదే మన కొండమల్లిపల్లిలో ఈ తాటి పారిశ్రామిక రీసెర్చ్ సెంటర్, ఇది మన పెంబర్తి మీకు తెలుసు, బ్రాస్ వర్క్,
2 కోట్లు ఇప్పించాను. మోత్కూరు హ్యాండ్లూమ్ కస్టర్ 2 కోట్లు ఇప్పించాను. ఇంకోటి బీసీల గురించి అడిగారు కదా, 23 సంవత్సరాల పెండింగ్ లో ఉండే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రాజ్యాంగ హోదా కాన్స్టిట్యూషన్ 2000 లెటర్ రాసిన తెలుసా, అందరు ఎంపీలకు, అన్ని వర్గాల ఎంపీలకు. ఇది ఎవరికి సమస్య కాదు, ఇది బీసీల ఆత్మగౌరవ సమస్య, వాళ్ళ ఒక రక్షణ. మోడీ గారికి కనీసం 7 సార్లు కలిసిన దాంట్లో ఎన్నో సార్లు साहब आप लोग आपको बीसी बोल के आप डाले, पार्टी दूसरा पार्टी वाले डाले, आप नहीं करे तो क्लियर చెప్పండి डॉक्टर साहब करने का मेरा मैं प्रॉमिस कर मैं कर देता అన్నాడు. 2018 లో చేసిండు.